నెల తిరిగేసరికి డబ్బులు చేతులు మిగులుతలేవు. ఇక నవ్యాన్ని పనికి తొలపుతా అనుకుంటున్నా. పిల్లాడు చిన్నోడు, ఆ పిల్లాని చూడు ఎట్లా వస్తావు? అల్లుడికి ఏమన్నా పనికోమన్నా, అల్లుడిని పనికోతే మంచిగా అల్లుడు పొమ్మంటుండు కదా, ఇక రమ్మరే. ఇక పిల్లాడిని అయితే మంచిగా చూసుకో, పిల్లాడికి ఇంత ఏడ్చిన కానీ నేను ఊకుండదని అను. కాలు మంచి ఇప్పటికి అయ్యారా ఇరుకుతుంది. గదవడ నిసిపెట్టుకుంటా 1200 మరి కూర్చున్న పెట్రోల్ పంపుల జీతం ఉంటుంది. పైసమొఖం చూడద్దు, అది మంచిగుంటే ఏర్పడదు. ఫ్రెండ్స్, కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యన ఖర్చులు బాగా పెరిగినాయి కదా, అందుకే నెల తిరిగేసరికి డబ్బులు చేతులు మిగులుతలేవు. ఇక నవ్యాన్ని పనికి తొలపుతా అనుకుంటున్నా. తోలంపాలని లేదు కానీ తప్పుతలేదు. నవ్య, నేను చిన్నోని మంచిగా చూసుకుంటా, సరేనా? సరే, కానీ నాకు కేసు రాదు కదా. రాదు కానీ నేర్చుకుంటా. ఏదైనా నేర్చుకుంటే సాధ్యం అంటారు కదా, అట్లా నేర్చుకుంటా. వీళ్ళమ్మ పనిపోతుంది, నువ్వు బడికాడు ఉన్నానన్నది. అక్కడనే నేను వాళ్ళు పోయే దగ్గరనే నేను మాట్లాడిన పనికి. ఇగో అత్తమ్మకి చెప్పు, సరేనా? ఒకవేళ అద్దు అట్లా ఇట్లా అంటే ఎక్స్ప్లెయిన్ చెయ్యు, ఏ దొర్రకు పోతా అని చెప్పు. మా అమ్మకు తెలియదా, వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు. ఎందుకంటే భర్త కష్టపడంగా భార్య చూపుతుందా, చూడదు. అట్లా మా అమ్మకు అర్థం తెలుసు కాబట్టి ఒప్పుకుంటదని అనుకుంటున్నా. ఒప్పుకుంటది, నేను చెప్పిన దాన్ని బట్టి కూడా ఒప్పుకుంటది. ఎందుకంటే భర్త కష్టం చూడద్దు అన్న ఫీలింగ్ మా అమ్మకు ఉన్నది కాబట్టి నన్ను కూడా అట్లనే అనుకుంటదని భావిస్తున్నా. ఒప్పుకుంటది నాకు తెలిసి, నేను ఒప్పిస్తా. సరే, ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం కదా, అందుకే ఈ విషయం మీకు చెప్తున్నా. పోదాం అత్తమ్మ దగ్గరికి. పోదాం. అభినందన్ అయితే మంచిగా పట్టుకోయి. నేను చెప్తున్నా కదా, అన్ని కొంచెం కూడా ఏడిపియా. ఏమో తెలియదు, ఆగుతాడు ఆగడో, కానీ ఒక్కరోజు అర్థమవుతుంది కదా నాకు కూడా. పాలకి ఏడుపుతావా నాన్న అంటుండు. అభినందన్ని అత్తమ్మ కన్నా రంజిత్ కన్నా ఇచ్చి మనం వెళ్దాం. సరే అత్తమ్మ, ఇట్రా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. ఫోన్ లిఫ్ట్ చేయాలంటే నేను పనిపోవట్టి. పనికి పోతున్నావు కరెక్ట్, కానీ పొలం పనికే కదా. నవ్యాన్ని కూడా మాట్లాడినా, నాకు అర్థం కాలేదు సార్. ఖర్చులకు బాగా ఇబ్బంది అవుతుంది, అందుకే తీసుకపో. అభినందన్కి జ్వరం వచ్చింది, ఇక ఖర్చులకు లేవంటుండు. పొలం పనికో మీ అమ్మతోని అని అంటుండు. అర్థమని అనుకుంటుండు. పిల్లాడు చిన్నోడు, ఆ పిల్లాని చూడు ఎట్లా వస్తావు? ఇక పిల్లాన్ని మీ అల్లుని కప్పేస్తా. ఏ అద్దు, పిల్లానికి అద్దే అద్దు, ఆ పిల్లాడు చిన్న పిల్లాడు అద్దు కాదు. నేను ఒక ముచ్చట చెప్పన్నా, చిన్నప్పుడు మీరు నవ్వాను అంతకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఇసిపెట్టి పనికి వెళ్ళలేదా? మా ఎల్లవ దగ్గర నేను చెప్పించిన కదా ఎల్లవని. అంటే అప్పుడు మాకు వెళ్ళలేక, మాకు పరిస్థితులు మంచి లేక అప్పుడు చిన్న కరెక్టేనమ్మా, చిన్న పని అప్పుడు కాబట్టి మేము ఎటనే ఇలా తీసుకున్నాం. అప్పుడు 50 రూపాయల కైకిలి తీసుకొని బతికినాం. ఇప్పుడు 500 కైకిలు కాదమ్మా, కొంచెం పైసలు మా దగ్గర కూడా ఉన్నట్టు అయితే. ఇప్పుడు ఉన్న పైసలు అన్నీ అయిపోతే ఖర్చులకు లేకుండా అవుతున్నాయి. కొద్దిగా అర్థం చేసుకుని నువ్వు కూడా. పిల్లాడు ఏడతాడమ్మో, తోలుకోబోయే ఎందుకు అద్దు ఏదే రాదు నీకు మళ్ళా. అద్దు నువ్వు రాదు కానీ 2-3 సార్లు వచ్చింది కానీ తోటి నేనైతే పోలే, నాకైతే రాదు. ఎవరికైనా ఫస్ట్ రాదు, నేర్చుకున్న వాళ్ళే అందరూ. ఒక 100 రూపాయలు తగ్గిస్తారు ఇచ్చినా సరే. కానీ 100 రూపాయలు ఎందుకు తగ్గిస్తారు? మా అమ్మనే పట్టుకొని పోతే నేర్పిస్తే కరెక్టే ఉంటది. కానీ కాకపోతే ఇప్పుడు పిల్లాడు చిన్నోడు అద్దు అంటే ఏమన్నట్టుమా, ఇప్పుడు సంతు గారిని నాకు ఇచ్చి పోయినావు పనికి, నన్ను ఎల్లకి పోయినావు పనికి, మరి మీ అల్లుడికి ఇచ్చిపోతా. అల్లుడికి ఏమన్నా పనికోమన్నా, అల్లుడిని పనికోతే మంచిగా
నేను పోతా, నాకు ఒక సంవత్సరం టైం కావాలి, అన్ని సెట్ కావాలంటే ఇప్పుడు అయినా చేసుకుంటున్నా ఏదో ఒక పని, ఆ పైసలు సరిపోతలేవు కాబట్టి సరేనా తీసుకపో, నీ ఎంబడ తీసుకపోతామ్మా, ఏం మాట్లాడకు. అత్తిగా అయ్యా చిన్న పిల్లాడు, ఆ పిల్లాడు ఏడతాడు, ఇన్ని రోజులు ఇంటికాడ ఉండి వస్తే ఎంత ఏడతాడో మీకు తెలియదు. పాల డబ్బా పెడతాడు, పాల డబ్బా పెడతారు కదా పిల్లానికి, పాల డబ్బా పెడితే అయిపోతుంది. నేను పనికి వస్తే పైసలు వస్తాయి, అలాకి వెళ్ళి కొన్ని పాల ఖర్చులకు అయితే, నేను పనికి వచ్చినాయి ఇంట్లో ఖర్చులకు అయితే, దానికి దీనికి అవసరం పడుతుంది. వద్దమ్మా పాల డబ్బా వద్దు, ఏది వద్దు. ఇక నేను చెప్పే తీరు చెప్తున్నా. ఇగో నువ్వు చెప్పే తీరు అయితే చెప్పినావు మా మంచికే, కానీ మేము కూడా మా మంచిగా అనుకుంటున్నాం. ఇది పనిపోతే మా ఇద్దరి ఖర్చులు జమ, పైసలు ఒక దగ్గర జమ అయ్యి చేసుకున్న ఖర్చులు మిగులుతాయి. చెప్పేది నీ చేసుకున్న రోజులు మత్తున్నాయి, అట్లా ఇట్లా ఇంకో 2 నెలలు ఓపిక పట్టు. అప్పటిదాకా బాకులు చేసుకోవడం మాకు ఇష్టం లేదు. బాకుల పాలయ్యి మళ్ళా పనికోతే అదేం పైసలు చేతులుండి పనికోయి పైసలు చేతులుంటే అది వేరుంటది అట్లా అనుకుంటున్నా. అది కరెక్టే కానీ నేనైతే వ్యాన్ వస్తుంది, మళ్ళా నీకు బండి వస్తుంది, పోదాం సర్ది పెట్టుకుని వస్తా. సర్ది పెట్టుకున్నా అల్లుడు బొమ్మంటుండు కదా, ఇక రమ్మరే. ఇక పిల్లాడిని అయితే మంచిగా చూసుకో, పిల్లాడికి ఇంత ఏడ్చినా గానీ నేను ఊకుండదని కాను. ఎడితే ఆడికి పట్టుకొని వస్తా, వేసేయాలక ఎడితే ఆడికి పట్టుకొని వస్తా, వేసేయాలక అంత బుడదా నాకు తెలిసి ఆడికి వచ్చిన నిన్న మాట్లాడు. అద్దు అవు సర్ది పెట్టుకుని రావాలి, ఇలా బాగా పెడతా పోతున్నా. అద్దు సరిపోద్దా ఆగురి, లేకపోతే మీరు ఒకవేళ వ్యాన్ పోతే నేను అక్కడ దించేస్తా. అట్లా పొలం తెలిసేనా నాగులపేట? నాకు తెలిసే, నాకు సంగం రోడ్డుగా. తొందర పెట్టుకో బాక్స్, మళ్ళీ లేట్ అయింది అనుకో తినుడు అద్దు, ఇక్కడ డైరెక్ట్ అక్కడ తిందు. నవ్య ఆడింకా లేవలేడు పండుకొని. పొలం పనికి ఇబ్బంది అవుతుంది ఆడ పైసలకు, అందుకే దొరుకుతుంది. అమ్మా అసలు ఇబ్బంది అయితే సంటి పిల్లగాడు ఉన్నాడు, ఆ పిల్లడు డబ్బా పాలు కూడా తాగాడు, పిల్లని ఏదైనా అమ్ముతావు సంటి పిల్ల తల్లింది. ఏం పద్ధతి ఇది? అట్లా కాదు మమ్మీ, చూసుకుంటాడంట డబ్బా పాలు ఎట్లయినా వేసి నేను పెడతా నువ్వు అని అంటుండు. ఎంత చూసుకున్న పిల్లగాడు ఆగడు, సంటి చిన్న పిల్లాడు ఆగుతాడా? 5 నెలల పిల్లాడు ఆగుతాడా? బాగానే అంటుండు, అడు గట్టిగా మాట్లాడతాడు పో. అందుకనే బాగా చెప్పింది కదా పోతే. ఇక అడు గట్టిగా మాట్లాడతాడు, ఎందుకు అమ్మంటున్నావురా? ఇప్పుడు ఆర్టీసీ వచ్చిందాక 20 మంది పోతురు. అది మంచిగా ఉంటే పిల్లాడు పెద్దోడు అయితే దోలంపిన నడుతుంది. పిన్ని ఇప్పుడు కాదు, చిన్న ఉన్నప్పుడు మీరు పేరు రాలేదు మరి, ఇప్పుడు మాకు పైసలకు కోసేస్తుందనే పంపిస్తున్నాం. చిన్నప్పుడు మేము ఏదైతే ఎంత ఇన్స్పిరేషన్ లెక్కేసినాం గుర్తేనా? ఇప్పుడు 2-3 ఏళ్ళే పని బంద్ అయ్యి మాకు అసలే పని చేయబుద్ధి అయితే లేదు. మంది వస్తే ఏమనుకుంటారు, ఇంటికాడ తినుకుంటాం అంటారు అనుకుంటారు, కానీ మాకు ఏ దేశం అంటే నడిపోతే నడుము నొప్పి, కాలు గుంజుడు, మెడలు నచ్చుడు కదా. లేక పిల్ల తల్లిరా, పిల్ల తల్లి మొన్న ఆపరేషన్ మనిషి పిల్లాడు ఏడతాడు, ఆగడు, తోలంపగదు. కాదమ్మా, కొన్ని పైసలు చేతులు మిగులుతాయి, అన్ని ఖర్చులకు అయిపోతాయి, ఒక్క రూపాయి మిగులుతలేదు. అన్ని నేనే పెడుతున్నా కదా, ఊకియమంటే మంచి అయినా సెడ్ అయినా అన్ని నేనే చూసుకోకూడదు. నీకే ఇంకేం ఖర్చులు చెప్పు? ఖర్చులకు లేకపోతే ఒక 1000 రూపాయలు ఇస్తుంది, పోతే నువ్వు పని పోకు. ఇట్లా చిన్న హాస్పిటల్ కొట్టబోతున్నా 1000 రూపాయలు ఏం సరిపోతాయమ్మా? అదు పనికి దోలంపద్దు అన్నప్పుడు దోలంపద్దు గంతే. ఇక అడు గట్టిన అంటాడు, ఆడు అట్లా అంటే నాకు ఎప్పుడు లేసి వేసు లేదా, పోయి రాడే అవుడేనా? అవుతాడా? కాదు నువ్వే చెప్పలేవత్తమ్మ, బాగా చెప్పినట్టు తినాలని అందుకేనే పోతున్నా. కాదు నువ్వే చెప్పలేవత్తమ్మ, బాగా చెప్పినట్టు తినాలని అందుకేనే పోతున్నా. చెప్పినట్టు తినమన్నా, ఎసుంటి పనులు తినాలా ఎసుంటి తినద్దని తెలియదు నీకు? ఏదైనా మీకు చెప్పకుండానే ఎత్తి నడుతుందమ్మా. అయితే నేను మీరు చిన్నగా ఉన్నప్పుడు పెయిన్ అని దీన్ని తోలెత్తాను చూస్తున్నావా? అంతేగా కాదు, అట్లా ఆలోచిస్తే నేను కొన్ని పైసలు చేతులు మిగులుతాయి కదా, ఖర్చులకు వెనకేసుకున్నట్టు అయితే. గుర్తాను ఇప్పుడు గుర్తలేకపోతే 1000 రూపాయలు పడుతుంది. మీరు పోయినప్పుడు 50 రూపాయలకి ఇట్లున్నాయి, 50 రూపాయలకి ఇట్లుంది. ఇలా అమ్మ పోతుంది రోజు. ఇప్పుడు 4 రోజులు 4000 సంపాదించింది. నందన్కి జ్వరం వచ్చింది కదా,
ఇప్పుడు ఖర్చులకు ఊరికి అమ్మని అడుగుతామా? అమ్మని అడిగితే అమ్మకి ఎంత ఇబ్బందులు ఉంటాయి. నువ్వు పోయిగా పనికి నువ్వు పోతే ఇంత ఖర్చులకు అయితే మనకు అవి ఇవి తింటే కదా, నేను అవి ఇవి కొనుకొచ్చుకుంటా, అవి నాకైతే ఇక అత్తమ్మ ఇచ్చినాయి అత్తమ్మకి మళ్ళీ ఇచ్చేస్తా నేను అనుకుంటా అంటున్నాను. ఇప్పుడు అందుకనే పోతున్నా. ఇవన్నీ ఉర్రమని చెప్పిన నేను, చక్కగా పోమని చెప్పిన. ఏది ఎక్కడ మాట్లాడకే, చక్కగా బాక్స్ పెట్టుకుని పోవాలి. నీకే అలవాటు అవుతుంది అమ్మ. ఓళ్ళకైనా ముందుకు అలవాటు అవుతుందా? కాదు కదా, పోయిన కొద్ది అలవాటు అవుతుంది. ఇది సీనియర్ అవుతుంది రోజు పోగా. సీనియర్ ఎవడు కాదు పిల్ల తల్లి అది. సీనియర్ ఎవడు కాదు పిల్ల తల్లి అది. పిల్లాడు ఆగడు ఏడతాడు, పాలకి ఏడతాడు. పెద్ద కైకిలా అని బక్క ఉన్నోళ్ళు ముసలోళ్ళ కంచెలు పేషెంట్ల కంచెలు పోతురు పెద్ద కైకిలని. కానీ నీక మందు మంచిగా ఉన్నది. అట్లా ఉండాలా, పిల్లం ఒక కట్టె మూడొక కట్టె చేసుకోవాలా. నువ్వు అన్నది కరెక్టే. కానీ అది పిల్ల తల్లి చిన్న పిల్లాడురా చిన్న పాప. కానీ అది పిల్ల తల్లి చిన్న పిల్లాడురా చిన్న పాప. అలగల పాప దూరం పోకు. డబ్బా పెడితే అన్న అప్పుడు మన తరం అవుతుందా? ఏంటిది ఇటు సాయంత్రం వరకు పాలిస్తాడు, వస్తుంది. ఇప్పుడు పాలిస్తా ఎంట ఎడుతుండు. ఏం ఆడేమో గానీ ఈ పాలు చాలుతలేవా? బర్రె పాలు తెచ్చిండు. బర్రె 20 రోజులతో పెట్టే బర్రె పాలు పెడితే డబ్బా పాలు పెడితే అది మంచిది. ఆ పసి చంపంచి దావకాలు వచ్చడానికి ఉన్నప్పుడే పిల్లలు మంచిగా పడుకోరు. అందుకు పనికద్దేమో ఉండు చక్కగా ఉండు. వాళ్ళు అట్నే ఉడతారు కానీ పో. ఓ నేను చెప్పి మళ్ళీ నువ్వు అసలు ఓల మాట నువ్వే ఫస్ట్ పోతా అన్నది, మళ్ళీ మాట గట్టిన ఉడతాడు కానీ ఇట్రాను. నువ్వు అటంటా అత్తమ్మ ఇటంటది. నేను నోడి చెప్పమన్నాడు. ఇప్పుడు చక్కగా పోవాలి కదా. అవు అత్తమ్మ అడిగినప్పుడు ఏదో అన్నప్పుడు చెప్పకుండా అసలు పిల్లగాన్ని ఎండ పెడతావా? ఇద్దమ్మా ఏదో ఒక పాలు ఇస్తే ఏమన్నా అయితే ఎట్లా? నేను ఎత్తుకుంటాగా ఊకే. డబ్బు పాలు తాగుతుండడు, ఏమన్నా తాగుతుండు. ఎప్పుడు అదే అలవాటు అవుతుంది. ఓళ్ళకైనా ఫస్ట్ ఏది అలవాటు కాదు, అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. అరుసుగా దాని పే ఎట్లున్నది? అంతకంటే 3 నెలలే డెలివరీ అయ్యి దాని పచ్చి పే అన్నట్టేనా? ఇప్పుడు ఇట్లా పోతే ఎట్లుంటుంది చెప్పు? ఒక సంవత్సరం పిల్లాడు అయిందా, 2 ఏళ్ళ పిల్లాడు అయిందా తోలం పిల్లలకి? చదివెట్టుకో అడా లేట్ అవుతుంది. మళ్ళీ వ్యాన్ పోయింది అనుకో అమ్మ, వాళ్ళు అందరు కలిసి పోతురమ్మా వాళ్ళ అమ్మలతోటి. వాళ్ళ అమ్మ చూసుకుంటది. అది చూసుకున్నాడు కాదురా, పోవుడే అర్థం పిల్ల పనికి. నీ కొడుకు మంచిగా ఉండన్నా అర్థం నీకు ఉంటాడుగా. నేను ఉన్నాగా, నేను చూసుకుంటా. నేను కూడా పాలించుకోనుగా. నేను చూసుకుంటా అంటే తల్లి ఎడితే కొడుకు పాలించుకుంటది. నువ్వు గిట్లా మీ అమ్మ లేకపోతే ఎత్తుకుంటానా మొత్తం పాలకెళ్ళుతాడు. బాపసిన బాగుంది చిన్న ఘోరంగా నవి అంతే. పోవడద్దు. ఒక 2 రోజులు పోతే అలవాటు అవుతుందమ్మా. గంట చిన్న గుడి ఇప్పుడు ఏడతాడు అంటున్నావు. ఫస్ట్ ఏడతాడని నీకెట్లా తెలుసు? ఇప్పుడు పోతుంది కదా, పోయినాక ఒక 2 రోజులు చూద్దాం. ఆగితే ఓకే. నేను చూస్తలేనా నిమిషం పాలు చీక్కుంటాడు. నా తరం అయితే లేదా అని ఎత్తుకున్నాడు. అటు పాలు లేదు తాగుతాడు, పొద్దున్న తాగుతాడా? ఇప్పుడు వట్టిగా ఇవన్నీ ఎందుకు మీరు? నీ పంపించుడు ఎట్లయినా పంపిస్తా. ఈ పైసలు ఎందుకు రా తింటావు? తినుడు కాదు, ఖర్చులకు లేవంటున్నాగా. డబ్బులు లేకపోతే ఉన్నంత లేగియాల. ఉల్లిగడ్డలు వచ్చినాయి. సర్ది పెట్టుకుంటుంది నడే. ఈ ఉల్లిగడ్డ రావు కదరా, సర్ది పెట్టుకుంటుంది. అది నా మాట కదా లేకపోతుంది కానీ పెట్టుకో పెట్టుకున్నా జల్ది కానీ. అన్నం గణేష్ తింటందుకు తినిపోతే మళ్ళీ ఆడ తినచ్చు. లేట్ అవుతుంది, వ్యాన్ పోతుంది అక్కడ. అదే అంటున్నా బావా, తినని పోతే మళ్ళీ నేను దించేస్తా గానీ అది నీకు అమ్మ నువ్వు ఇచ్చేదాన్ని చేస్తే కాదు కదా. నువ్వు ఇచ్చే పైసలు సరిపోవు. 500-1000 రూపాయలు అంటే ఏంటి? ఉన్నంతలంటే ఎట్లా తీసుకుంటారు? ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఉంటే ఎక్కువ. ఏం కొనుక్కోకుండా అట్నే ఉంటారా మనుషులు అన్నప్పుడు? ఏ టైంలో వేయను ఆ టైంలో వేయాలి. చెప్తే నువ్వు పెట్టే అమ్మ ఆగు. బుచ్చుతా మరి ఇట్లా అమ్మ ఆగు. బుచ్చుతా మరి ఇట్లా పిల్లవాడు కాదు. నువ్వు అన్నంత ఈజీ అనుకుంటున్నావా? బతుకు పైసలు ఇట్లా కోపం ఎందుకు తెప్పిస్తావమ్మా నువ్వు? పిల్లవాడు ఆడని చెప్పావా సుఖ? 10,000 రూపాయలు అటు ఇటు ఎందుకు
ఆడించినట్టు ఆడాలని చూస్తున్నావు చెప్పు. ఆడిచ్చినట్టు ఆడు కాదు, నేను అన్ని చూసుకుంటా, పోతుంది అన్నప్పుడు పోతుంది. నువ్వు ఇచ్చే పైసలు నాకు సరిపోతలేవు. పైసలు ఏ ఖర్చులు ఉన్నా నన్ను అడుగు, నేను వెళ్ళదిస్తా, సరేనా? దాన్ని ఇబ్బంది పెట్టకు. ఏ టైంలో ఏ పని చెప్పాలన్నా తెలుసుకోవాలి. పిల్ల తల్లినే, ఆ పిల్లగాడు పాలన మంచిగా ఉంది. అది నేను పుట్టినాక ఎంటని తొలుపుతున్నా, 4 నెలలు గడిచింది. 4 నెలలు అంటే పైసలేసిందా నీకు? ఖర్చులు అంతగానో ఏదైనా అవసరం ఉంటేనే నన్ను అడుగు, అవసరం బట్టి పని చెయ్యి. నాకు రోజు అవసరం. ఇంత తినాలా ఇంత తాగాలన్నట్టు ఉండద్దు. తాగుడు తినుడు ఏ కాదమ్మా. పైసలు ఎట్లా ఖర్చు పెట్టనన్నా తెలుసుకో. ఇప్పుడు బట్టలు అవి ఇవి ఒక అమ్మలు బిమ్మలు అంటే ఇగో, ఎక్కడికి వెళ్ళాలి? ఖర్చు తక్కువ పెట్టుకోరా, ఖర్చు తక్కువ పెట్టుకో. మరి ఖర్చు ఎక్కువ పెట్టుడు ఎందుకు, దాని పనికి వాళ్ళప్పుడు ఎందుకు? దన్న ఆడరిచ్చుడు, అది జుత్తు అది కొనుడు, ఈ జుత్తు ఇది కొనుడు, లట్టు పొట్టు కష్టం చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది గుర్తేనా? కష్టం చేసి నువ్వు ఆ పని చేయాలా? మేము ఆ దినంలోపు నెలకు కూడా మేము ఏతలే పోయినాము. అప్పుడు మేము కొద్దిగా మంచిగా ఉన్నాం కాబట్టి ఏతలే పోయినాము. ఇప్పుడు అది ఎట్లున్నది ముందు గుర్తుందా పడుతుంది. ఇక రాని లట్టు పొట్టు ఖర్చు పెట్టద్దు, ఖర్చు పెట్టద్దు, పనికి తోలంపద్దు. ఉన్నంతలో ఎలా తీసుకోవాలా? ఒక్కరోజు చూద్దాం. పిల్లగాడు ఎడితే నువ్వు కూడా దాంతో వడ్లీయకపోతావు. నాకు కాలు మంచిగా ఇప్పటికి రయ్య ఉరుకుతుంది. గది కూడా నిసి పెట్టుకుంటా 1200. మరి కూర్చుని కాడ పెట్రోల్ పంపుల జీతం ఉడుకు. మరి అదే ఏమొచ్చింది మరి? నవ్వుతున్నాడు. ఎటుగాక ఏ మాట చెప్తే ఆ మాట ఏంటుందని భార్యతోని ఆట బొమ్మలకు ఆడుకోవాలి. బిడ్డ లెక్క, మా బిడ్డ లెక్క, మా బిడ్డని తగ్గాలనుకుంటాం. మేము కోడలను బిడ్డ లెక్క మనిషి చెప్పిన మాట వింటుందని నేనే 1000 రూపాయలు వస్తాయి గుర్తులలో పోతురు పోయే. ఎప్పుడు సరించుకుని ఈ మాట నాకు చెప్పావు వాడు మాట్లాడినప్పుడు? ఇప్పుడు అన్నాడు అన్నమైంది కదా గాని కాలేజీకి పోతాడు. భార్యరా భార్య సుఖ కాపాడుకోవాలా, పసముఖం చూడద్దు. భార్యరా భార్య సుఖ కాపాడుకోవాలా, పసముఖం చూడద్దు. అది మంచిగుంటే పిచ్చలని చూడరా. నువ్వు నన్ను కొడితే నేను దీన్ని కొడతా. అన్నం అది తీసుకొని నేను బయట ఉంటా, తొందర తీసుకుంటారా. అత్తురా అతున్నాడు అత్తురా అతున్నాడు మరి అదే నవ్య, ఇది ఫ్రాంకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫ్రాంకు నిజంగా ఫ్రాంకే. భయపడ్డావుగా? నిజంగా పనిపోతున్నావు అని నాకెందుకు చెప్పినారు మరి? అంటే అద్దమ్మతో ఎట్లా రియాక్ట్ అవుతుంది అని మా ఇద్దరి మీద తీసినావు మెల్లగా. మధ్యలో బండి మొన్న ఒరిపిస్తాడు, నువ్వు ఒరిపిస్తావు. దీనికి అస్సలు లేదు తెలుసా? చూసినావా అలా ఐడియా చూసినావు? నిజం అనుకున్నా. ఇగో వీళ్ళ అమ్మ చెప్పచ్చు వీళ్ళమ్మ కూడా సరే అయ్యా నీ ఇష్టం అన్నది. అందుకే ఫస్ట్ నీ లెక్కనే అన్నదమ్మా, నీ లెక్కనే అన్నది. ఎట్లా వేసి నేను చూసుకుంటా అత్తమ్మ. పని పొద్దు నా బిడ్డ రాంది అంటవచ్చు కదా. అట్లని కాదు కానీ నా మాట ఎందుకు తీర్చలేదు అంటే అది ఇంటికాడ పని చేసుడే పెద్దది. ఇంకా ఈ పని చేసి ఆడుకోవడంటే కలగల కాదు. ఎట్లయినా మొగల బిడ్డైనా మంది బిడ్డైనా మన బిడ్డైనా ఒకటే. సర్ది పెట్టుకుంది దీన్ని.